హరి ఓం. నిద్ర సమస్య, దీని గురించి మన వాళ్ళు అడుగుతూ ఉన్నారు. నిద్ర పట్టకపోవటం, నిద్ర రాకపోవటం, ఈ నిద్ర సమస్య నుంచి బయటికి రావటానికి మార్గాలు ఏమిటి, ధ్యానం ఎంతవరకు ఉపయోగిస్తుంది అనేది వాళ్ళ ప్రశ్న. నిద్ర లేకపోతే ఫిజికల్గా చాలా సమస్యలు వస్తాయి. నిద్ర చాలా అవసరం. అందుకనే భగవంతుడు పగలు రాత్రి రెండు పెట్టాడు. రాత్రి అనేది విశ్రాంతి కోసం. పగలు మనం ఏ క్రియలు చేసినా, ఏ అవసరాలు మనం అవసరాలు తీర్చుకోవడానికి ఎన్ని చేసినా, రాత్రి కనీసం రాత్రి సమయం విశ్రాంతిగా ఉంటూ, విశ్రాంతి ద్వారా మనం చక్కగా జీవితాన్ని మనం మళ్ళీ మరుసటి రోజుకి ఒక శక్తిని పుంజుకోవటానికి రాత్రిని ఇచ్చాడేమో అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నిద్ర కంపల్సరీ ఉండాలి. పగలు పని చేయటం, రాత్రి నిద్రపోవటం, ఇలాగ ఒక జీవన విధానాన్ని మనం మొదటి నుంచి తెలుసుకుంటూ వస్తున్నాం. కానీ ఈ మధ్యన ఈ ఉద్యోగాలు కొంతమంది చూస్తుంటే పాపం రాత్రంతా పని చేయాల్సిన వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళవి. ఈ ఫారిన్ కనెక్టెడ్గా కొన్ని ఉద్యోగాలు వాళ్ళ టైమింగ్స్ వేరుగా ఉంటాయి కనుక రాత్రంతా మనకిక్కడ ఏదైతే రాత్రిగా ఉందో ఆ రాత్రంతా పని చేస్తున్నారు. అక్కడే చాలా చాలా అనారోగ్యాలు, కొన్ని రకాలు ఒబెసిటీ అని ఇలాంటివన్నీ వస్తున్నాయి. ముఖ్యంగా అది అలవాటైపోతే పగటిపూటేమో మనకి ఇక్కడ యాక్టివ్ టైం, ఇది హాయిగా బయట తిరిగే టైము, స్నేహితులు కలిసే టైము. రాత్రి ఉద్యోగం చేసిన వాళ్ళకి పగటిపూట స్నేహితులు కలుస్తారు, రకరకాల ఉంటాయి, మార్కెటింగ్, షాపింగ్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి పగలుపూట నిద్రపోలేరు, రాత్రి ఏమో ఉద్యోగం చేయాలి. అలా కొంతమందికి ఆ సమస్య ఉంది. ఏదేమైనా కొంతమందికి అన్నీ అనుకూలంగా ఉన్నా కూడా నిద్ర పట్టకపోవటం, దాన్ని ధ్యానం ద్వారా పడుతుంది అనేది ఎలాగా అని ప్రశ్న ఇక్కడ. ధ్యానం ద్వారా నిద్ర వస్తుంది, కానీ ధ్యానం అనేది నిద్ర కోసం మాత్రమే కాదు. ధ్యానం ద్వారా నిద్ర కూడా దొరుకుతుంది. కానీ నిద్ర విషయంలో మనం కొన్ని విషయాలు ఆలోచించాలి. నాకు ఎందుకు నిద్ర పట్టడం లేదు, ఎక్కడ సమస్య? ఎందుకంటే చాలామంది హాయిగా నిద్రపోతున్నారు. ఇప్పుడు సమస్యగా ఉన్న వ్యక్తులు కూడా అంతకుముందు బాగానే ఉండేది జీవితం, హాయిగా నిద్రపోయేవారు. కానీ ఈ మధ్య కాలంలో ఈ సమస్య వచ్చింది అని వాళ్ళు బయటకు చెప్పుకుంటున్నారు. అంటే ఏదో అనవసరమైంది, ఏదో ఊహించింది, ఏదో లోపల జరుగుతోంది శారీరకంగా, మానసికంగా అని గుర్తించాలి ముందు. అందుకని మెడిటేట్ ఆన్ యువర్ బాడీ, మెడిటేట్ ఆన్ యువర్ లైఫ్ స్టైల్ అటు పెడదాం. నిద్ర రాకపోవటానికి కారణం ఒకటి ఉంటుంది కదా, ఖచ్చితంగా ఒక కాజ్ ఉంటుంది. కాజ్ ఉంటేనే ఎఫెక్ట్ బయటకు వస్తుంది. సో కాజ్ ఎక్కడుంది అనే మనం పరిశీలన చేయటమే మెడిటేషన్. వెతకాలి. అవును, అంతకుముందు బాగున్న వాడిని ఇప్పుడు ఎందుకు, కొత్తగా ఏం జరిగింది? ఏదైనా ఒక ప్రెషర్, ఒక నిరాశ, ఒక దుఃఖం, ఒక భయం, లేదు వికారాలు, కోపం, ఇలాంటి ఆవేశాలు, ఆకర్షణలు ఏవైనా వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాయేమో. ఖచ్చితంగా ఇలాంటి వాటిల్లో ఏదో ఒకటి ఉంటేనే నిద్ర పట్టకపోవటం జరుగుతుంది. నిద్ర రాకపోవటానికి, పట్టకపోవటానికి కారణం ఇలాంటిది ఏదో ఉంటుంది. హాయిగా ఎక్కడికక్కడ మర్చిపోతూ, దేన్ని దానిగా తీసుకుంటూ, తానుగా ఉంటూ, ఏది మనసుకు తీసుకోకుండా, బరువుగా మార్చుకోకుండా ఉంటే నిద్ర హాయిగా వస్తుంది. శరీరం పనిచేసిన తర్వాత శరీరం న్యాచురల్గా విశ్రాంతిలోకి వెళుతుంది. మీరు పడుకో మిత్రమా అని అడగక్కర్లేదు దాన్ని. హాయిగా మీకు మంచి సమయం చూసి ఒక మంచం ఏదైనా ఒక చోట మంచి స్థానాన్ని చూపిస్తే శరీరం హాయిగా, ఒక్కోసారి కుర్చీలో కూర్చుని నిద్రపోతాం, వచ్చేస్తుంది. అబ్బా ఎంత అదృష్టవంతుడండి, ఎక్కడ కూర్చుంటే అక్కడ నిద్రపోతున్నాడంటే ఈ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ యావిగేషన్స్ లేవు, అక్కడ హాయిగా ఉన్నాడు. ఎక్కడ అనుకూలత దొరికి, ఎక్కడ సపోర్ట్ దొరికిందో, ఎక్కడ అనుకూలత అంటే వెళ్ళిపోతుంది చక్కగా. ఆ విశ్రాంతి స్థితి అది. నిద్ర అంటే విశ్రాంతిని మనం అనుసరించటం, విశ్రాంతి ఏర్పడిపోతుంది, విశ్రాంతి కోరుతుంది అక్కడ శరీరం. అవకాశం ఇస్తే నిద్రలోకి వెళ్ళిపోతుంది. సో అలా ఎందుకు జరగట్లేదంటే బాగా ఓవర్ వర్కింగ్, మన ఈ మైండ్ అనేది బ్రెయిన్ సిస్టమ్, ఆలోచనలు ఇలాంటివన్నీ ఏవో ఓవర్ వర్కింగ్ అయిపోయినప్పుడే, అతిగా పనిచేసినప్పుడే ఒక మిషన్ స్ట్రక్ అవుతూ ఉంటుంది.
ఇప్పుడు ల్యాప్టాప్లో అవి చూస్తూ ఉంటాం, హ్యాంగ్ అయ్యేయండి అంటూ ఉంటారు ఫోన్లు. అవి ఎందుకు హ్యాంగ్ అవుతున్నాయి? ఓవర్గా ఎక్కువ వాడేసాం, అక్కడెక్కడో స్పేస్ లేదు, ఓవర్లోడెడ్ అయిపోయింది. అలాగా ఈ శరీరం అనే మిషను, మనసు అనే మిషను ఎక్కడో ఓవర్లోడ్ అయిపోయి ఎక్కువ ఆలోచనలతో, ఎక్కువ పనిలో ఇంకా అలసిపోయి నేను ఇంకా కాసేపు నేను పడుకోవాలి అంటే మనం గ్యాప్ ఇవ్వట్లేదు. ఏం చేస్తాయి? అవి స్ట్రక్ అయిపోతాయి. సో అలాంటిది ఏదో సిస్టమ్ లోపల జరుగుతుంది కనుక నిద్ర అనే క్రియ రావటం లేదు. దానివల్ల ఒత్తిడి, చిరాకు, ఏది మంచిగా తోచకపోవటం. దీని ద్వారా ఇంకా చెప్పాలంటే ఇండైజెషన్ ఏర్పడుతుంది. ఫిజికల్గా వచ్చేది నిద్ర తగ్గినప్పుడు ఆ అజీర్ణ స్థితి, సిస్టమ్ మారిపోతుంది, ఇంకా హార్ట్ బీట్ మారుతుంది, పల్స్ మారుతుంది. ఇవన్నీ చాలా సమస్యలు వచ్చేస్తాయి ఫిజికల్గా. కాబట్టి నిద్ర రావటానికి ఏం చేయాలండి అంటే మీకు ఇష్టమైన క్రియలో కొంతసేపు గడపండి. ఒక క్రియని మీకు ఏదో పాటలు పాడుకోవటం హాయిగా గడపండి. సింగింగ్ మెడిటేషన్, వాకింగ్ మెడిటేషన్, dancing meditation. You dance as you like. Flow in the music. You flow in the music. ఆ శరీరాన్ని చక్కగా వినోదంగా, ఆహ్లాదకరంగా ఒక సంగీతంలో ఇమిడి చేయండి. చూడండి. ఆ తర్వాత అమ్మాయి ఈవేళ చాలా బాగున్నాను, నేను ఆగి ఎక్కడైనా పడుకుంటాను, కాస్త నాకు విశ్రాంతి కావాలి అంటుంది. అదే అడుగుతుంది. చక్కగా మీరు ఒక టైంకి ఏదో ఒక సమయం నిర్ణయించుకుని ఆ శరీరాన్ని మంచం మీద తీసుకెళ్ళి అక్కడ ఉంచండి, హాయిగా నిద్రలోకి వెళ్ళిపోతుంది, వచ్చేస్తుంది. ముందు పరిశీలించటం, మనల్ని మనం ఎక్కడ ఏం జరుగుతుందో, అది దొరికిందా సరే, దొరకకపోతే ఇలాంటివి మనం మార్గాలు ఏదో ఒకటి తీసుకుని మనల్ని మనం అందులోకి ఇమిడ్చి ఆ క్రియలో ఉండిపోతే, ఈ ఆలోచనలను పక్కన పెట్టి, ఈ బయటవన్నీ కొంచెం పక్కకి పెట్టి ఒక ప్రత్యేకమైన క్రియలో ఉండిపోతే చక్కగా అక్కడ ఆహ్లాదకరంగా, నిర్మలంగా మారిపోతుంది మన మానసిక స్థితి, శారీరక స్థితి. అప్పుడు ఇక నిద్ర హాయిగా వస్తుంది. కాబట్టి పరిశీలించాలి. ఏ సమస్యకైనా పరిష్కారం బయట లేదండి, మనలోనే, నాలోనే. ఏదో నేను చేయకూడనిది చేస్తున్నాను, ఆలోచించకూడనంత ఆలోచిస్తున్నాను, చేయలేనంత పనిని మీద వేసుకుని నేను చాలా గొప్పవాడిని అయిపోవాలి ఏదో అని ఆవేశంతో పరుగులు తీస్తుంటే పాపం ఇది బాడీ లాంగ్వేజ్ అంటారు. బాడీ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ లాంగ్వేజ్. శరీరానికి ఒక మంచి భావన, భాష ఉంది, పాపం చెబుతూ ఉంటుంది. అది డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా. మనం కాదని కొత్త రన్నింగ్ ఇంకో ఆ శరీరాన్ని ఆధారం చేసుకుని ఏవేవో పనులు చేసుకుంటూ పోతే అన్టైమ్లీ, అన్వాంటెడ్గా, అన్నోయింగ్లీ ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. అవన్నీ వాటి పర్యవసానం ఏమవుతుంది? ఒకరోజు ఎప్పుడో ఈ నిద్రలేమి అనేది ఒక ఇది డిసీజ్ కాదు, యాక్చువల్లీ ఒక డిజార్డర్ అనుకోవచ్చు. డిసీజ్ కాదు, కానీ దాన్ని నిర్లక్ష్యం చేసి మనం పరిష్కారం, దానికి ఏదోటి మనం సొల్యూషన్ వెతకపోతే డిసీజ్గా మారిపోయి ఫిజికల్ ఎయిల్మెంట్స్, ఫిజికల్ డిసీజెస్ బయటకు వస్తూ ఉంటాయి. కాబట్టి ధ్యానము అంటే ఇదే. మెడిటేటివ్గా ఆలోచించండి, మీ మీద దృష్టి పెట్టండి, మీ శరీరం మీద, మనసు మీద, మీ చుట్టూ ఉండే వ్యక్తుల మీద, వీటి మీద కాసేపు మెడిటేట్ చేయండి. వేర్ ఐ యామ్, ఎక్కడ నాకు ఎఫెక్ట్ ఇస్తున్నాయి, ఏది నాకు ప్రెషర్గా మారుతోంది, ఏది నాకు ఒత్తిడిగా మారుతోంది అనే పరిశీలనలో మీరు వెళితే ఖచ్చితంగా మీకే తెలిసిపోతుంది. ఎక్కడో మనం ఆవేశంలో దారి తప్పాము, ఏదేదో సాధించేయాలని అతిగా శారీరక క్రియ జరుపుతున్నాం, అతిగా మానసికంగా మనం పనిచేస్తున్నాం, వాటి ఎఫెక్టు బాడీ మీద పడుతుంది. ఆ విజయాలను చూస్తున్నాం, కానీ ఇక్కడ జరిగే ఈ సమస్యని మనం గుర్తించకపోతే ఇది ఒక రోజుకి చెప్తుంది, నీ విజయాలన్నీ పక్కన పెట్టు, ఇప్పుడు నా సంగతి, నేను ఇంకా కదలలేను, తిరగలేను అందనుకోండి, అప్పుడు ఏం చేయగలం? కాబట్టి నిద్ర ఉందా వాడు పూర్ణమైన ఆరోగ్యవంతుడు అని చెప్పచ్చు. కనీసం మన వాళ్ళు చెప్పిందంటే 6 గంటల సేపు విశ్రాంతిలో అసలైన నిద్ర ఎంతసేపు ఉంటుందంటే కొంతసేపే, అరగంటో గంటో అంతే, అలాగే ఉంటుంది తప్పితే 6 గంటలు పడుకున్నానంటే 6 గంటలు నిద్రపోడు ఏ వ్యక్తి, అంత అవసరం కూడా లేదు. క్వాలిటీగా విశ్రాంతి తీసుకునే వ్యక్తికి అరగంట నిద్ర, 10 నిమిషాల నిద్ర, న్యాప్ అంటారే, అలాగే 10 నిమిషాల నిద్ర కూడా చక్కటి శక్తిని ఇస్తుంది. రియల్లీ ఫ్రెష్నెస్ అంటే మనకు ఆ నిద్ర లేచిన వెంటనే ఆ నిద్ర అని ఒక చక్కటి క్రియలో ఉంచి మనం బయటికి రాగానే చాలా ఫ్రెష్గా ఉంటాం. ఎందుకని?
రైట్ వేలో డీప్ స్లీప్ అంటారు. అందుకనే మగత నిద్ర వేరండి. పైపైన నిద్రపోయి పట్టనట్టు ఆలోచనలు కలలు వస్తున్నాయంటే వాళ్ళకి డీప్ స్లీప్ ఉన్న వాళ్ళకి కలలు రావు. ఒకవేళ కలలు వస్తే అది అతనికి సంబంధం లేనిది. కాబట్టి జనరల్గా చాలామందికి ఆలోచనలే కలల రూపంలో తీసుకుంటూ ఉంటాయి. కలల వల్ల నిద్ర పట్టదు. కలత నిద్ర అంటారే, మగత నిద్ర అంటారే, ఇలాంటివన్నీ జరుగుతాయి తప్పితే అసలైన డీప్ స్లీప్ అనేది చక్కగా కుదరాలి అంటే మన మీద మనం ఫస్ట్ మీరు మెడిటేట్ చేయండి, మీకు దొరికిపోతుంది. ఎందుకంటే ఏది మనని దాటి ఏది లేదు, ఏది ఉండదు. మనకు దొరకందే లేదు. ఏ వ్యక్తికి ఆ వ్యక్తి తనను తాను తెలుసుకోవాలనుకుంటే కనుక అన్నీ దొరికిపోతాయి. ఎవరో వచ్చి ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తెలియక్కర్లా, బిఫోర్ దట్ కొన్ని సిమ్టమ్స్ మనకి దొరికిపోతాయి. అక్కడే జాగ్రత్త పడిపోతే యూ విల్ ఎంజాయ్ గుడ్ స్లీప్. ఎప్పుడైతే విశ్రాంతి దొరుకుతుందో, నిద్ర క్వాలిటీ నిద్ర, 1 గంట పడుకున్న రాత్రి ఒక 2 అవర్స్ పడుకున్నా చాలు. ఒక 2 అవర్స్ కరెక్ట్ నిద్ర విశ్రాంతి దొరికితే ఫ్రెష్ అయిపోవచ్చండి. మా హిమాలయ పరంపరలు చూస్తుంటే నేను హిమాలయాల్లో నేర్చుకున్నది అదే. రాత్రి సమయం చాలా సాధకుడికి రాత్రి ఒక మహావరం. క్వాలిటీగా జీవించే వాళ్ళకి రాత్రి, ఎందుకంటే ప్రపంచం చక్కగా మౌనంలో ఉంటుంది, నిశ్శబ్దంలో ఉంటుంది. ఆ సమయంలో మనం యాక్టివ్ అవ్వచ్చు. మనలో ఉన్న హిడెన్ పవర్స్ని బయటికి తీసి చక్కగా జీవించవచ్చు రాత్రి సమయంలో. నిద్రకి ఒక 2 గంటలు 3 గంటలు ఇవ్వండి. రాత్రి అంటే 10 to మనం ఒక 6 అనుకుందాం, రాత్రి 10 నుంచి. కానీ 12 దాకా టీవీలు చూసి 11 గంటలకి ఇంటికి వచ్చేవాళ్ళు, 12కి టీవీ చూసి 12:30కు 1 గంటకో పడుకుని మళ్ళీ పొద్దున్న 7ంటికి ప్రోగ్రాంలు మనం టైం టేబుల్ ఫిక్స్ చేసుకునే వాళ్ళకి పాపం ఇదంతా ఒక సంఘర్షణగా, ఒత్తిడిగా, పరుగుగా ఉంటుంది కనుక రియల్ స్లీప్, అసలైన నిద్ర పాపం వాళ్ళకి దొరకదు. ఏదో ఉన్నాం, ఇంట్లో మంచం మీద పడుకున్నాం, ఏదో అయింది, చీకట్లో కాసేపు రాత్రి, అది. కానీ రియల్గా ఎంజాయ్ చేయాలంటే ట్రై టు మేక్ ఇట్ ఏ పాయింట్. అది ఏమిటి, ఎక్కడ, ఎంతవరకు, ఎలా చేయాలి అని టైంని డివైడ్ చేసుకుని, టైం టేబుల్ అండి, దేనికైనా సరే టైం టేబుల్ కావాలి. మనకున్న పరిస్థితులను ఆధారం చేసుకుని చక్కగా మనం ఒక నిర్ణయం తీసుకుని, ఇలా ఉంటాను, ఇలా ఉండాలి, ఇది నాకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఇది నాకు చైతన్యాన్ని ఇస్తుంది, ఇలా ఉంటే నా సాధన పెరుగుతుంది అని మనకు మనం నిర్ణయించుకుంటే, ఎవరో చెప్తే కొంతకాలం చేస్తాం, మళ్ళీ వదిలేస్తాం. ఇంకొకళ్ళ మాటలు కొంతవరకే మనకి గైడెన్స్ అవుతాయి. మనంగా నిర్ణయించుకున్నప్పుడే ఇతరుల మాటలైనా మనకి ప్రయోజనాన్ని ఇస్తాయి. కాబట్టి ఇది ధ్యానం ఖచ్చితంగా ఎప్పుడైతే ఏకాగ్రత పెరిగిందో, అవగాహన పెరుగుతుందో, పూర్తి దృష్టి అంతా మీ మీదే, మీ టోటాలిటీ మీద మీరు ఎప్పుడైతే పెట్టారో అదే ధ్యానంగా మారుతుంది. ఎప్పుడైతే ధ్యానంగా మారిందో న్యాచురల్గా అనుకూలతలన్నీ వస్తాయి, ప్రతికూలతలన్నీ వెళ్ళిపోతాయి, హ్యాపీగా ఉండొచ్చు. కాబట్టి ధ్యానం, అందుకని కొంతసేపు సుఖాసనంలో కూర్చోవటం, హాయిగా గమనించటం, అంత సిస్టమ్ అంతటినీ రిలాక్సేషన్లోకి తీసుకురావటం. కూర్చోవటం ఒక రకంగా సుఖాసనంలో, ఇదొక పద్ధతిలో మీకు రిలాక్సేషన్ ఇస్తుంది. ఇంకా బెస్ట్ ఏంటంటే శవాసనంలో హాయిగా నేల మీద ఒక చిన్నదేదో వేసుకుని, ఒకటి చిన్న బొంత లాంటిదో, కార్పెట్ ఏదో ఒకటి అనుకూలంగా ఫ్లాట్గా హాయిగా పడుకోండి. ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ యూ బికమ్ డెడ్ బాడీ. శవం ఎలా ఉంటుందండి, చేతులు పడిపోయి అలా ఉండిపోతుంది, అంతే, ఇంకేముంటుంది. అలాగా కొంత సమయం మీరు హాయిగా వదిలేయండి శరీరాన్ని, చక్కగా దానిగా ఉండమనండి, దానికి స్వేచ్ఛనిచ్చేయండి. ఇక్కడ నా ప్రమేయం ఏం లేదు మిత్రమా, నువ్వు హాయిగా ఉండు అని వదిలేయండి. శవాసనం ది బెస్ట్ వే ఫర్ రిలాక్సేషన్ ఆర్ స్లీప్. అందుకని శవాసనంలో ఉంటూ యోగ నిద్ర అక్కడే కుదురుతుందండి. యోగ నిద్ర సాధన దొరికేది అక్కడే. ఈ బాహ్యంగా మనం ఏర్పాటు చేసుకునే నిద్రలన్నీ ఒకెత్తు, యోగ నిద్ర అనే మంచి క్రియ ఉంది, అది శవాసనం ద్వారా జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ స్టెప్గా శవాసనంలో హాయిగా ఉండండి చక్కగా. ఆ తర్వాత మెల్లిగా గురువుల నుంచి తెలుసుకుని యోగ నిద్ర అభ్యాసం చేయండి, హాయిగా ఉంటుంది. సిస్టమ్ అంతా రిలాక్స్ అయిపోతూ ఉంటుంది. డబుల్ స్ట్రెంగ్త్, తెల్లారుతుందంటే విత్ డబుల్ ఎనర్జీ మీరు సిద్ధంగా తయారైపోతారు దినచర్యలో జీవించడానికి. హాయిగా అలాగా వెళ్ళచ్చు. ధ్యానం, మెడిటేషన్, ఏకాగ్రత, మన మీద మనకి దృష్టి, ఇవన్నీ ధ్యానంగా మారుతున్నప్పుడు ఇవన్నీ నిద్ర హాయిగా వచ్చేస్తుంది, ఎటువంటి శ్రమ లేకుండా జరిగిపోతుంది. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ సో మచ్. హ్యాపీ.